ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఇండియాలో పారిశుధ్య కార్మికులకు అల్పాహారం అందించడానికి ఆర్థిక సహాయం అందించిన మొదటి నగరం ఏది? ఆన్సర్ వచ్చేసి బెంగుళూరు. మెదడును తినే అమీబా వ్యాధి 2025 ఆగస్టు నెలలో మెదడును తినే అమీబా వ్యాధి వలన కేరళ రాష్ట్రంలో 5గురు మరణించారు. ఈ వ్యాధిని ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి నెగ్లేరియా ఫౌలోరి అనే అమీబా వలన కలుగుతుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణిస్తారు. బావులు, చెరువులు మరియు కలుషితమైన నీటిలో ఈ అమీబా పెరుగుతుంది. కలుషితమైన నీటిలో ఈత కొట్టినప్పుడు లేదా స్నానం చేసేటప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత మెదడుకు చేరుకొని కణజాలాన్ని నాశనం చేస్తుంది. అయితే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకదు. అలాగే త్రాగునీటి ద్వారా కూడా వ్యాపించదు. ఈ వ్యాధి సంక్రమిస్తే తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు, మెడ బిగుసుకుపోవడం, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సంక్రమిస్తే మరణాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఈ వ్యాధి వచ్చిన వారు 1 నుంచి 18 రోజుల్లోగా మరణిస్తారు. అయితే ఈ వ్యాధికి సరైన చికిత్స అందుబాటులో లేదు. అలాగే టీకాలు కూడా లేవు. యాంఫోటెరిసిన్ బి, అజిత్రోమైసిన్, ఫ్లూకోనాజోల్ మరియు ఇతర మందుల కలయిక ద్వారా ఈ వ్యాధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిరుధాన్యాల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల స్థానం. దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 175.72 లక్షల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి జరగగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 180.16 లక్షల టన్నుల చిరుధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఇక సాగు విస్తీర్ణం చూసుకుంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 79 లక్షల ఎకరాలలో సాగు చేయగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 90 లక్షల ఎకరాలలో సాగు చేశారు. ఇక చిరుధాన్యాలను సాగు చేయడానికి తక్కువ ఖర్చు అవుతుండటం, అలాగే మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముడుపోతుండడంతో రైతులు సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో రాజస్థాన్ మొదటి స్థానంలో నిలవగా, రెండవ స్థానంలో మహారాష్ట్ర, మూడవ స్థానంలో కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. ఇక చిరుధాన్యాల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల స్థానం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో నిలవగా, తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా మొత్తం 89,164 టన్నుల చిరుధాన్యాలను ఎగుమతి చేసింది. జ్ఞాన భారత్ సదస్సు 2025 ఈ సదస్సు సెప్టెంబర్ 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. ప్రధాని మోడీ ఈ సదస్సుకు హాజరయ్యాడు. జ్ఞాన భారత్ సదస్సులో పాల్గొన్న మోడీ జ్ఞాన్ భారతం పోర్టల్ అనే డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించాడు. దీని ద్వారా భారతదేశంలోని ప్రాచీన కాలం నాటి గ్రంథాలను రక్షించడానికి, అలాగే ఆ గ్రంథాలను డిజిటలైజేషన్ చేయడం ఈ పోర్టల్ యొక్క లక్ష్యం. ప్రాచీన గ్రంథాలలోని ముఖ్య సమాచారాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో మోడీ జ్ఞాన్ భారతం పోర్టల్ను ప్రారంభించాడు. ఈ పోర్టల్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇక నేషనల్ మాన్యుస్క్రిప్ట్ అథారిటీ అనే సంస్థ ఈ గ్రంథాలను డిజిటలైజేషన్ చేస్తుంది. అలాగే మన ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకోవాలనే అంశాన్ని రాజ్యాంగంలో కూడా చెప్పబడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A క్లాజ్ F ప్రకారం
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం అనేది ముఖ్యమైన ప్రాథమిక విధిగా చెప్పబడింది. ఇండియాలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ఒడిషాలోని గోపాల్పూర్‌లో ఇండియాలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి ఏసీఎంఈ గ్రూప్, జపాన్‌కి చెందిన ఐహెచ్ఐ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 2 కంపెనీలు 2023 సంవత్సరంలోనే ఎంఓయూపై సంతకం చేశాయి. దీని ప్రకారం ఏసీఎంఈ గ్రూప్ నుంచి ఐహెచ్ఐ కార్పొరేషన్ 30% వాటా కొనుగోలు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం 0.4 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి 0.8 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ప్రాజెక్టును 2029-30 ఆర్థిక సంవత్సరంలోగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. సాజెక్స్ 2025 ఇండియా, సౌదీ అరేబియా దేశాల మధ్య ఆభరణాల వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు సౌదీ అరేబియా జ్యువెలరీ ఎక్స్పోజిషన్‌ను ప్రారంభించారు. దీనిని ఇండియా, సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో సెప్టెంబర్ 13వ తేదీన ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా ఇండియా, సౌదీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా జెడ్డా నగరంలో ఇండియా ఆభరణాల ప్రదర్శన చేసింది. 250 బూతులలో ఆభరణాల ప్రదర్శన చేయగా 2000కు పైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు మరియు వ్యాపార సందర్శకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వజ్రాలు, రంగురత్నాలు, 18 క్యారెట్స్, 21 క్యారెట్స్, 22 క్యారెట్స్ బంగారు ఆభరణాలను ప్రదర్శించారు. ప్రపంచంలో మొట్టమొదటి సిరామిక్ వ్యర్థాలతో పార్కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోనే మొదటిసారిగా సిరామిక్ వ్యర్థాలతో పార్కును నిర్మించిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఈ పార్కుకు అనోఖీ దునియా పార్క్ అని పేరు పెట్టారు. ఈ పార్కును ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల బులంద్ షహర్ జిల్లాలో 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అలాగే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య మోడల్లో ఈ పార్కును అభివృద్ధి చేశారు. 80 టన్నులకు పైగా సిరామిక్ వ్యర్థాలను ఉపయోగించి కళాత్మక మ్యూజియం రూపంలో ఈ పార్కును నిర్మించారు. జాపాడ్ సైనిక విన్యాసం 2025 ఇండియా మరియు రష్యా దేశాలు ఎక్సర్సైజ్ జాపాడ్ 2025 పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ సైనిక విన్యాసాలు రష్యాలోని నిజ్నీ నగరంలో గల మొలినో ట్రైనింగ్ గ్రౌండ్‌లో జరుగుతున్నాయి. సెప్టెంబర్ 10వ తేదీన ఈ విన్యాసాలు ప్రారంభం కాగా సెప్టెంబర్ 16 వరకు జరగనున్నాయి. సైనిక సహకారం, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఈ సైనిక విన్యాసాల యొక్క లక్ష్యం. అలాగే ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై వ్యూహాలు, పద్ధతులపై టెక్నిక్స్ పరస్పరం మార్చుకోవడానికి ఈ సైనిక విన్యాసాలు ఉపయోగపడతాయి. ఇక ఈరోజు క్వశ్చన్స్ వచ్చేసి, ఇటీవల దేశంలో వేగవంతమైన రైలుగా అవతరించిన రైలు ఏది? ఏ. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, బి. నమో భారత్, సి. గతిమాన్ ఎక్స్‌ప్రెస్, డి. తేజస్ ఎక్స్‌ప్రెస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నమో భారత్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మినిస్టర్‌ను నియమించిన దేశం ఏది? ఏ. చెక్ రిపబ్లిక్, బి. జర్మనీ, సి. ఇటలీ, డి. అల్బేనియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. అల్బేనియా. 2025 సంవత్సరంలో
పూర్తి క్రియాత్మక అక్షరాస్యత సాధించిన 5వ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంగా నిలిచింది ఏది? ఏ. ఉత్తరప్రదేశ్, బి. హిమాచల్ ప్రదేశ్, సి. కేరళ, డి. తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. హిమాచల్ ప్రదేశ్. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఏ. సెప్టెంబర్ 11, బి. సెప్టెంబర్ 10, సి. సెప్టెంబర్ 9, డి. సెప్టెంబర్ 8. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. సెప్టెంబర్ 8. 2025 సంవత్సరంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఎప్పుడు జరగనుంది? ఏ. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు, బి. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 15 వరకు, సి. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 30 వరకు, డి. అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 30 వరకు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు. తన గ్రంథాలయ మెట్లపై నుంచి పడి మరణించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఏ. రెండవ బహదూర్, బి. అక్బర్, సి. హుమాయూన్, డి. రెండవ అక్బర్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. హుమాయూన్. మొఘల్ చక్రవర్తి హుమాయూన్ 1556 సంవత్సరంలో తన గ్రంథాలయ మెట్లపై నుండి పడి మరణించాడు. హుమాయూన్ సమాధి ఢిల్లీలోని యమునా నది ఒడ్డున నిర్మించారు. కింది రాజవంశాలలో ఢిల్లీ సుల్తానుల పాలనలో 4వ రాజవంశం ఏది? ఏ. సయ్యద్, బి. లోడి, సి. తుగ్లక్, డి. ఖిల్జీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సయ్యద్. సయ్యద్ రాజవంశం ఢిల్లీ సుల్తానులలో 4వ రాజవంశం. వీరు 1414 నుంచి 1451 సంవత్సరం వరకు పరిపాలించారు. ఇక ఢిల్లీ సుల్తానుల పాలకుల వివరాలు చూసుకుంటే, బానిస వంశం 1206 సంవత్సరం నుంచి 1290 సంవత్సరం వరకు మొత్తం 84 సంవత్సరాల పరిపాలన చేశారు. ఇక రెండవది ఖిల్జీ వంశం. వీరు 1290 సంవత్సరం నుంచి 1320 సంవత్సరం వరకు మొత్తం 30 సంవత్సరాల పరిపాలన చేశారు. ఇక మూడవది తుగ్లక్ వంశం. వీరు 1320 సంవత్సరం నుంచి 1414 సంవత్సరం మధ్య కాలంలో మొత్తం 94 సంవత్సరాల పరిపాలన చేశారు. ఇక నాలుగవది సయ్యద్ వంశం. వీరు 1414 సంవత్సరం నుంచి 1451 సంవత్సరం మధ్యలో మొత్తం 37 సంవత్సరాల పరిపాలన చేశారు. ఇక చివరిది ఐదవది లోడీ వంశం. వీరు 1451 సంవత్సరం నుంచి 1526 సంవత్సరం వరకు మొత్తం 77 సంవత్సరాల పరిపాలన చేశారు. ఇల్టుమిష్ ప్రవేశపెట్టిన వెండి నాణెం పేరు ఏమిటి? ఏ. కర్షపానాలు, బి. జీతాల్, సి. ఠంకా, డి. తమ్రూపా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఠంకా. ఇల్టుమిష్ 13వ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానుల రాజ్యాన్ని పరిపాలించాడు. తన పరిపాలనా కాలంలో ఇల్టుమిష్ 2 కరెన్సీలను ప్రవేశపెట్టాడు. అవి టంకా మరియు జీతాల్. టంకా వెండి నాణాలు కాగా జీతాల్ రాగి నాణాలు. కింది రాజులలో ఎవరి పాలనా కాలంలో షాజహాన్ తన సైన్యాన్ని బీజాపూర్పై దాడి చేయడానికి పంపించాడు? ఏ. మహమ్మద్ ఆదిల్ షా, బి. 1వ అలీ ఆదిల్ షా, సి. మాలిక్ హసన్, డి. 2వ ఇబ్రహీం ఆదిల్ షా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ.
మహమ్మద్ ఆదిల్ షా. రెండవ ఇబ్రహీం ఆదిల్ షా మరణం తర్వాత మహమ్మద్ ఆదిల్ షా సింహాసనాన్ని అధిష్ఠించాడు. షాజహాన్ 1631 సంవత్సరంలో బీజాపూర్పై దాడి చేయడానికి తన సైన్యాన్ని పంపించాడు. 1636 సంవత్సరంలో మహమ్మద్ ఆదిల్ షా షాజహాన్తో శాంతి ఒప్పందం చేసుకున్నాడు. షాజహాన్ మహమ్మద్ ఆదిల్ షాకు షా అనే బిరుదు ఇచ్చాడు. మొఘల్ చక్రవర్తులలో ఎవరు హిందీ పాటలను రచించారు? ఏ. బాబర్, బి. జహాంగీర్, సి. అక్బర్, డి. షాజహాన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జహాంగీర్. జహాంగీర్ తన పాలనా కాలంలో కళలకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు. అలాగే జహాంగీర్ చిత్రలేఖనం మరియు సంగీతం నేర్చుకున్నాడు. జహాంగీర్ పాలనా కాలంలో భారతదేశంలో ఖయాల్ శైలి సంగీతం అభివృద్ధి చెందింది. క్వశ్చన్ ఆఫ్ ది డే. 2025 సంవత్సరం ప్రొఫెసర్ వినాయక కృష్ణ గోకాక్ అవార్డ్ విజేత ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిన వారు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.